పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు మనం చదువుదాం. ఇటలీ పటాలమనబడిన పట్టణంలో శతాధిపతి అయిన కొర్నేలను భక్తిపరుడు ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళలో దేవుని దూత అతని ఎద్దుకు వచ్చి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతను దూత వైపు తేరు చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతురను మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతను సముద్రపు దరినున్న సీమోనును ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి వారితో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండు వారిలో భక్తిపరుడు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని ఎప్పుడు పంపాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన క్రీస్తు యొక్క నామంలో మీ అందరికీ నా వందనాలండి. వందనాలు. అదేవిధంగా ఈ కుటుంబస్తులకు, పావని సిస్టర్ గారి కుటుంబానికి, సహోదరులు, మన యొక్క సహోదరుల రాజు బ్రదర్కి అందరికి కూడా నా వందనాలు చెల్లిస్తున్నాం. వందనాలు బ్రదర్. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నిజంగా ఎంతో ప్రయాణం చేసి, బ్రదర్ చెప్పినట్టుగా ఎంతో ప్రయాణం చేసి మేము ఇక్కడికి రావడం జరిగింది. 24 గంటలు పట్టింది ప్రయాణం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 24 గంటలు. నిన్న మధ్యాహ్నం 2 గంటలకి నేను ఇంట్లో నుంచి బయలుదేరాను. ఈ రోజు 6:30 గంటలకి, సాయంత్రం 6:30 గంటలకి పావని సిస్టర్ గారి కుటుంబానికి చేరుకోవడం జరిగింది. దేవునికి స్తోత్రంగా. హల్లెలూయా. ఏదేమైనప్పటికీ గత మంగళవారం రోజు బ్రదర్ విజయవాడ వచ్చాడు, రాజు బ్రదర్ వచ్చారు. వచ్చిన తర్వాత మేము బ్రదర్ పూరి వెళ్తున్నాం. అక్కడ పావని సిస్టర్ గారు ఆ కుటుంబంలో ఈ అని బ్రదర్ చెప్పారు. మీరు వస్తారా అని అడిగినప్పుడు వెంటనే లేట్ చేయకుండా వస్తా బ్రదర్ అని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో కూడా ఈ ప్రాంతం రావాలని ఆశ. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎట్లా మార్గం దేవుడు తెరుస్తాడని చెప్పి ఆలోచనలో ఉన్నా. దేవుడు ఈ రూపాన మార్గం తెరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒకరోజు ప్రశాంత్ బ్రదర్తో కూడా ఫోన్లో మాట్లాడుతూ నేను చెప్పా, బ్రదర్ మీరు అక్కడ ఉండగానే అమ్మగారు రిటైర్డ్ అవ్వక ముందే మమ్మల్ని పిలవండి అని కూడా బ్రదర్కు ఫోన్లో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మంచిది. ఏదో ఒక సమయాన్ని బట్టి దేవుడు సహోదరి ఇంట్లో ఈ యొక్క గురువారం ఈ రీతిగా దేవుని సన్నిధిలో చేరి దేవుని స్తుతించుటకు, దేవుని ఘనపరచుటకు, ఆయన నామాన్ని మహిమపరచుటకు పరిశుద్ధులమైన మనమందరము కూడా తన యొక్క పరిశుద్ధురాల యొక్క కుటుంబంలో చేరి దేవుని ఘనపరచడానికి దేవుడు మంచి సమయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని యొక్క పరిశుద్ధులమై ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కనుక వధువు కూడా, ఆమె కూడా పరిశుద్ధురాలై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు, ఆయన వధువు కూడా పరిశుద్ధురాలైనది. దేవుడు యథార్థవంతుడై ఉన్నాడు, ఆయనకు వధువు కూడా యథార్థవంతురాలు. ఆమేన్, హల్లెలూయా. అంటే
దేవుడు ఏదైతే అయి ఉన్నాడో వధువు కూడా అదే అయి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఇందులో ఎటువంటి సందేహము అనేది లేదండి. ఎటువంటి సందేహము, అనుమానం అనేది లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఒక చిన్న మందంగా ఇక్కడ ఉన్నప్పటికీ మన మధ్యలో పాత నిబంధన అటువంటి భక్తి పరులు, పరిశుద్ధులు, కొత్త నిబంధన యొక్క భక్తులు, పరిశుద్ధులు, ఆ యొక్క సైన్యమంతా కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనమే అనుకుంటున్నాం ఇక్కడ, లేకపోతే మనతో పాటు ఈ యొక్క జూమ్లో వాళ్ళు అనుకుంటున్నాం. కాదు కాదు, ఇక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనతో పాటు జూమ్లో వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా సకల పరిశుద్ధులు ఆదాము నుంచి ఇప్పటి వరకు కూడా పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో ఆ పరిశుద్ధులు సమూహం అంతా కూడా ఇక్కడ కూడుకొని ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క సన్నిధిలో ఆసక్తితో ఉన్నాము కనుకనే ఇంత దూరం మనం ప్రయాణం చేసి వచ్చామంట. ఒక్క కుటుంబం గురించి మనం ఇంత దూరం ప్రయాణం చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఒక్క ఆత్మ గురించి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక ఆత్మ నశించిపోవటానికి ఇష్టం లేదని వాక్యంలో రాయబడింది. ఆ ఒక్క ఆత్మ రక్షించబడితే ఆ దేవుడు పరలోకములో ఉన్నటువంటి దూతలు సంతోషిస్తాయని వాక్యంలో రాయబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ రోజున ఈ యొక్క ఒరిస్సా రాష్ట్రములో ఈ యొక్క పావని సిస్టర్ గారు కుటుంబాన్ని బట్టి దేవుడు, దేవుని యొక్క దూతలు, సకల పరిశుద్ధులందరూ కూడా ఏం చేస్తున్నారు? సంతోషిస్తున్నారు. ఇక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. దేవుడు సంతోషిస్తున్నాడు. దేవునితో పాటు దేవుని యొక్క దూతలు సంతోషిస్తున్నారు. అంతేకాదు, వారే కాదు కానీ పరిశుద్ధులు వారందరూ కూడా ఈ కుటుంబాన్ని బట్టి సంతోషపడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, మంచిది. ఈ రాత్రికాల సమయంలో మనము భక్తిపరుడైనటువంటి కొర్నేలి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరండి? భక్తిపరుడైన కొర్నేలి. ఇటలీ పట్టణములో, ఇటలీ పటాలమనబడిన పట్టణములో శతాధిపతి అయిన కొర్నేలు ఒక భక్తిపరుడు కైసరులో ఉండెను. భక్తిపరుడైనటువంటి కొర్నేలి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహధర్మం చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. కనుక ఇప్పుడు చూడండి, కొర్నేలులో 3 గుణ లక్షణాలు మనకు కనబడతా ఉన్నాయి. ఏమిటా గుణ లక్షణాలు అంటే, మొట్టమొదటిగా అతడు భక్తిపరుడు అనే వాక్యములు రాయబడింది. కొర్నేలు ఎవరంట? భక్తిపరుడు. రెండవది, తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు. రెండవది ఏంటి? దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు. మూడవది, ప్రజలకు బహుధర్మ కార్యములు చేస్తా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ కొర్నేలి యూదుల యొక్క క్రమంలో ప్రార్థన చేస్తా ఉన్నాడు ప్రతి రోజున. యూదులు మధ్యాహ్నము 3 గంటలకు వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఉదయము 9 గంటల నుంచి చేస్తారు, మధ్యాహ్నము 3 గంటలకు, సాయంత్రము 9 గంటలకు. వాళ్ళ యొక్క క్రమం, యూదుల యొక్క క్రమం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు కొర్నేలు కూడా ఆయన మధ్యాహ్నము 3 గంటలకు ప్రార్థిస్తున్నట్టు వాక్యం రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. అంటే కొర్నేలి మనం గమనిస్తే ఆయన ఒక అన్యుడు. ఆయన యూదుడు కాదు. ఆయన ఎవరండి? అన్యుడు. అన్యుడై ఉండి, ప్రియులారా గమనించండి, దేవుని యందు భయము భక్తి కలిగి, యథార్థత కలిగి జీవిస్తున్నట్లుగా మనకు కనబడతా ఉంది ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేకాకుండా ఆయన 100 మందికి అధికారి.
శతాధిపతి, 100 మందికి అధికారి. అయిన ఒక అధికారి చూడండి, దేవుని యందు భయభక్తులు తన కుటుంబంతో సహా దేవుడు అంటే భయము భక్తి కలిగి జీవిస్తున్నాడు. ప్రజలకు బహుధర్మ కార్యాలు చేస్తున్నాడు. దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. పిల్లరా గమనించండి, ఈ కొర్నేలి ఒకవేళ ఆ దినాల్లో ఆయన యెహోవాను స్తుతిస్తా ఉండొచ్చు, యెహోవాను గణపరుస్తూ ఉండొచ్చు ఆయన. ఎందుకంటే పిల్లరా గమనించండి, అక్కడ దేవుని దూత అతనికి ప్రత్యక్షమైనట్లుగా రాయబడింది. ఎందుకంటే దేవుడు వచ్చి కొర్నేలి నియమ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అని దేవుని దూత కొర్నేలుతో మాట్లాడడం మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆ దేవుని దూత కొర్నేలుతో మాట్లాడి, ఇదిగో ఎప్పోకు నువ్వు మనుషులను పంపించుకో, అక్కడ ఒక చర్మకారుని ఇంటి దగ్గర పేతురు, సీమోను మారు పేరు కలిగినటువంటి పేతురు ఒక ఆయన ఉన్నాడు, అక్కడికి నువ్వు మనుషులు పంపించి ఆయన పిలిపించుకొని ఆయన చెప్పింది చేయమని ఆ దూత కొర్నేలుతో మాట్లాడి చెప్పి వెళ్ళిపోయింది. వెంటనే తన దగ్గర ఉన్నటువంటి ఆ 2 సైనికులను పిలిచి ఆ జరిగిన సంగతులు వాళ్ళకి చెప్పి యొప్పకి మనుషులు పంపించినట్లుగా వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు కొర్నేలి ఎప్పుడైతే ఆ యొక్క యొప్పకు మనుషులు పంపించాడో, మరలా ఆ యొక్క సైనికులు కూడా ఒక భక్తి కలిగినటువంటి సైనికుని పిలిచి జరిగిన కూడా ప్రియులారా ఆ యొక్క కొర్నేలి ఆ సైనికునికి వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ యొక్క సందర్భాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ కొర్నేలు కూడా దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తున్నట్లుగా, ప్రజలకు ధర్మ కార్యాలు చేస్తున్నట్లుగా ఆయన ఇక్కడ రాయబడిన సంగతిని మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు పేతురు ఆ యొక్క చర్మకారునింటికి వచ్చాడు. ఆయన చర్మకారుని దగ్గర ఉండి పేతురు కూడా ప్రార్థిస్తా ఉన్నాడు. ప్రార్థిస్తున్నప్పుడు పేతురుకి ఒక దర్శనం వచ్చింది. ఏమిటి ఆ దర్శనం అంటే, ఒక చతుస్పాదుల జంతువులు కలిగినటువంటి ఒక మూట ఆయన దగ్గర దించబడింది. ఆ మూటను విప్పి చూడమని చెప్పినప్పుడు దేవుడు ఆ మూటలో ఏమున్నాయండి, అన్ని కూడా చతుస్పాద జంతువులు ఉన్నాయి. వాటిని చంపుకొని తినమని దేవుడు చెప్పినప్పుడు పేతురు అంటున్నాడు, అపవిత్రమైన వాటిని నేను ముట్టను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు కదా, దేవుడు పరిశుద్ధపరిచిన వాటిని నీవు అపవిత్రమని చెప్పవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక అప్పుడు చూడండి, ఆ దర్శనం యొక్క ఆ భావమును దేవుడు ఆయనకి ఎప్పుడు తెలియజేశాడనంటే, పేతురు కొర్నేలి ఇంటికి వచ్చిన తర్వాతే ఆ యొక్క దర్శనం యొక్క భావము నెరవేర్పును పేతురు గ్రహించగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చూడండి, పేతురు ఆ యొక్క కొర్నేలి ఇంటికి వచ్చి ఆ యొక్క పేతురు ఏదైతే కలిగి ఉన్నాడో, ఏ ప్రత్యక్షతనైతే కలిగి ఉన్నాడో, ఏ యొక్క బయలుపాటును పేతురు కలిగి ఉన్నాడో, ఆ యొక్క బయలుపాటును
ఆ యొక్క ప్రత్యక్షతను, ఆ యొక్క వాక్యమును పేతురు, కొర్నేలి ఇంటి వారికి, అక్కడ కూడి ఉన్నటువంటి ఆ యొక్క చిన్న సంఘముగా ఉన్నటువంటి వారందరికీ కూడా బయలుపరచడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క కొర్నేలి యొక్క కుటుంబము దేవుని యొక్క ఆలోచనలో, దేవుని యొక్క ఉద్దేశములో, దేవుని యొక్క తలంపులో జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో ఆయన పేరు రాయబడింది కనుకనే దేవుడు ఈ యొక్క కొర్నేలి దగ్గరికి దూతను పంపించి, ప్రియులారా, ఆ దూత ద్వారా పేతురు పిలిపించుకోమని చెప్పి, పేతురు ఏ వాక్యం అయితే చెప్తున్నాడో ప్రియులారా, ఆ వాక్యాన్ని నమ్మమని ఆ దూత ద్వారా కొర్నేలికి తెలియజేయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఇప్పుడు దేవుని దూత యొక్క మాటను ఆ యొక్క కొర్నేలి గౌరవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క దూత యొక్క మాటను ఆయన త్రోసిపుచ్చట్లేదు. దేవుడు ఆ దూత ఏదైతే చెప్పిందో అదంతా కూడా కొర్నేలి జరిగిస్తా ఉన్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి, పేతురు ఆ కొర్నేలి ఇంటికి రాగానే పేతురు ఏం చేసినాడంటే, ఆ కొర్నేలి ఏం కలిగిన వాడు ఆ యొక్క కొర్నేలి. పేతురు ఎప్పుడైతే వచ్చాడో అక్కడ కూర్చున్న వారందరూ కూడా చూచి అప్పుడు ఆయన ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే అప్పటి వరకు యేసుక్రీస్తు ఎవరికి ప్రభు అనుకున్నాడు ఆయన? పేతురు యూదులకు మాత్రమే అనుకుంటున్నాడు, అంతే కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పటి వరకు కూడా పేతురు యూదులకు మాత్రమే యేసుక్రీస్తు దేవుడు, యూదులకు మాత్రమే ఆయన రక్షకుడు, యూదులకు మాత్రమే ఆయన రక్షించే దేవుడు, మెస్సయ్య మాకు మాత్రమే అని చెప్పి ఆలోచనలో ఉన్నటువంటి పేతురు ఎప్పుడైతే కొర్నేలి ఇంటికి తీసుకుని రాబడ్డాడో అప్పుడు ఆయనకు ఆలోచన మారిపోయింది, ఆయన ఉద్దేశాలు మారిపోయినాయి, ఆయన తలంపులు మారిపోయినాయి. యూదులకే కాదు కానీ అన్ని జనులు కూడా ఆయన ప్రభు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన అన్ని జనులు కూడా ప్రభు, అన్ని జనులు కూడా ఆయన దేవుడు, అన్ని జనులు కూడా ఆయన రక్షకుడు అయినాడు, అన్ని జనులు కూడా ఆయన మెస్సయ్య అయి ఉన్నాడు అని చెప్పి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క పేతురు గ్రహించడం జరిగింది, అక్కడ బోధించడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, కొర్నేలి పగల ఇంచుమించు 3 గంటల సమయంలో ఆయన ప్రార్థిస్తున్నాడు. ఆయన ఇంట్లో దేవుని దూత కూడా ఆయనకి ప్రత్యక్షమైంది. ఇప్పుడు పేతురు వచ్చి ఆ యొక్క పేతురుకు కలిగినటువంటి ప్రత్యక్షత అంతా కూడా, పేతురుకు కలిగిన బయలుపాటు, పేతురుకు కలిగినటువంటి ఆ యొక్క వాక్యము ఏదైతే ఉన్నదో అదంతా కూడా ప్రియులారా గమనించండి, దేవుడు పేతురు ద్వారా కొర్నేలికి బయలుపరచడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెంటనే కొర్నేలి ప్రియులారా ఆ వాక్యానికి ఏం చేసినాడు? ఆయన లోబడ్డాడు. ఆయన కొర్నేలి లోబడ్డాడు. పేతురు ఇచ్చినటువంటి వాక్యమునకు కొర్నేలి లోబడినాడు. పేతురు ఏ ప్రత్యక్షత అయితే కలిగి ఉన్నాడో అదే ప్రత్యక్షతను కొర్నేలి ఇంటి వారికి, అక్కడున్న వారికి తెలియజేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ చిన్న సంఘము మందు కూడా ఆ ప్రత్యక్షతను వాళ్ళు పొందుకున్నారు. వాళ్ళు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దానిని వాళ్ళు అంగీకరించారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ యొక్క పేతురు యొక్క ప్రత్యక్షతను అంగీకరించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అదే మన ఈ యొక్క చివరి దినాల్లో మనం చూసినప్పుడు ఈ యొక్క రెండవ రాకడి సమయంలో
యేసుక్రీస్తు మరలా ఆయన వస్తానని వాగ్దానం చేసినప్పుడు ఆ యొక్క వాగ్దానంలో ప్రియులారా ఆయన ఎవరైతే కనుగొంటారో ఆ యొక్క ప్రత్యక్షతను, ఆ యొక్క బయలుపాటును ఎవరైతే పొందుకుంటారో వాళ్ళే నిజమైనటువంటి సంఘము, నిజమైనటువంటి విశ్వాసులుగా ఉన్నారు ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళే నిజమైనటువంటి భక్తి పరులు, వాళ్ళే నిజమైనటువంటి దేవుని యందు భయము భక్తి కలిగిన వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళే ప్రార్థన చేసేవాళ్ళు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా సరే ప్రియులారా ఆ వాక్యము కోసము, ఆ ప్రత్యక్షత కోసం వాళ్ళు ఏం చేస్తారంటే నిలబడతారు. వాళ్ళు ఎక్కడున్నా సరే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే, వాళ్ళు ఎక్కడున్నా సరే, వాళ్ళు అన్ని జనుల మధ్యలో ఉండొచ్చు, లేకపోతే ఇంకా వేరే వేరే ప్రాంతంలో వాళ్ళు ఎక్కడున్నా సరే, ఆ ప్రాంతంలో వాళ్ళు ఎలా ఉంటారంటే ఒక వెలుగుగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళు ఎలా ఉంటారండి? ఒక వెలుగుగా ఉంటారు. దీపం వెలిగించి కొంచెం కింద మంచం కింద పెట్టకూడదని వాక్యంలో రాయబడింది. ఆ దీపము అందరికి కూడా వెలుగునిచ్చుటకై దానిని దీపస్తంభం మీద పెట్టాలని వాక్యంలో రాయబడింది. కనుక చూడండి, ఇప్పుడు దీపము ఆయన వెలిగించాడు. ఈ రోజున ప్రియులారు గమనించండి, యేసుక్రీస్తు రెండవ రాకడ జరిగింది. ఆయన తన శరీరాన్ని, తన పేరును మార్చుకొని బ్రహ్మముగా ఈ లోకానికి వచ్చాడు అని మనకు క్రీస్తు థామస్ ద్వారా మనకు బయలుపరచబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కొర్నేలు ఇంటి వారికి పేతురు ద్వారా ఏ విధంగా అయితే ఆ బయలుపాటు, ఆ ప్రత్యక్షత వాళ్ళు పొందుకోగలిగారో వాళ్ళందరూ కూడా మరలా యేసుక్రీస్తును నమ్మి యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ వాళ్ళు ఏ విధంగా అయితే బాప్తిసాలు తీసుకుని వాళ్ళు రక్షించబడ్డారో అదేవిధంగా ఈ చివరి దినాల్లో ఈ యొక్క రెండవ రాకడ సమయంలో దేవుడు క్రీస్తు థామస్ను ఎన్నుకొని ఆయన యొక్క ప్రత్యక్షత అంతా కూడా క్రీస్తు థామస్కి ఇచ్చి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ యొక్క ప్రత్యక్షత ద్వారా ఆయన కూడా ఏం చేస్తున్నాడంటే ప్రియులారా ఆయనకున్న బయలుపాటును, ఆయన కలిగినటువంటి ఆ బయలుపాటును తన యొద్దకు ఎవరైతే వస్తున్నారో వారందరూ కూడా ఆయన తెలియజేయడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ప్రత్యక్షతను ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళందరూ కూడా దేవుని యందు భయము భక్తి కలిగిన వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యథార్థవంతులు. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధులు. వాక్యంలో రాయబడింది, ఆయన యొద్దకు వచ్చు వారిని ఆయన ఎంత మాత్రము కూడా త్రోసివేయనని వాక్యంలో రాయబడింది. కనుక మనము ప్రియులారా గమనించండి, ఏ అధికారము కూడా మనకు లేకపోయినప్పటికీ, ఏ యోగ్యత మనకు లేకపోయినప్పటికీ, కానీ దేవుని ద్వారా మనము యోగ్యులుగా తీర్చబడతా ఉన్నాం. దేవుని ద్వారా మనము పరిశుద్ధులుగా తీర్చబడుతున్నాం. దేవుని ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, నిజంగా ఈ యొక్క కుటుంబము ఆ యొక్క కొర్నేలు యొక్క ఏ ప్రత్యక్షత కలిగి ఉన్నారో ఆ కుటుంబము ఏ యొక్క ప్రత్యక్షత అయితే, ఏ బయలుపాటైతే కలిగి జీవించారో అదే బయలుపాటు, అదే ప్రత్యక్షత ఈ రోజున ఈ కుటుంబం కూడా కలిగి పిల్లలు దేవుని స్తుతించడం, దేవుని గణపరచడం, దేవుని యొక్క నామాన్ని మహిమపరచడము అది గొప్ప విషయం అన్నమాట. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిజంగా ఈ రోజు నిజమైనటువంటి పేతురు క్రీస్తు థామస్ మన కోసం వచ్చాడు. ఆయన మరలా పంపించబడ్డాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పేతురు వాక్యాన్ని ఏ విధంగా బోధించాడంటే ఆ ప్రత్యక్షత ద్వారా బోధించినాడు. ఆయన క్రీస్తు థామస్ ఏ విధంగా వాక్యాన్ని బోధించాడంటే విశ్వాసం ద్వారా ప్రత్యక్షతను పొందుకొని ఆ ప్రత్యక్షత ద్వారా ప్రజలకి వాక్యాన్ని బోధించాడు. ఆయన
కేవలము విశ్వాసము. ఆయన బయలుపాటు ఎలా వచ్చిందండి? విశ్వాసం ద్వారా వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పేతురు, యోహాను, ఆంద్రేయ వీళ్ళందరూ కూడా ఆ యేసుక్రీస్తుతో వెంబడించడం బట్టి ఆయన యొక్క అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు అనేకమైన వాళ్ళు కళ్ళారా చూచారు. చూచి ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినం లేచి మరలా వాళ్ళకి బయలుపరచుకోవడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక అంతగా జరిగినప్పటికీ పేతురు ఇంకా విశ్వాసంతోనే ఉన్నాడు. ఎప్పుడైతే మేడగదిలోకి వెళ్ళాడో ఆయన యొక్క అనుమానాలన్నీ కూడా తీరిపోయినాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కానీ క్రీస్తు థామస్ అయితే ఆ విధమైనటువంటి బయలుపాటు కలగలేదు ఆయనకి. ఆయనకు ఏ విధంగా బయలుపాటు వచ్చింది అని అంటే కేవలము విశ్వాసము ద్వారా. క్రీస్తు బ్రహ్మం ఆయన పాట పాడుతూ ఉంటాడు. ఏం పాట పాడుతున్నాడు? కేవలము నమ్ముము, ఓన్లీ బిలీవ్. ఆయన పాట పాడాడు. కానీ అది ఎక్కడ జరుగుతూ ఉందంటే క్రీస్తు థామస్లో జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కేవలము నమ్ముము, కేవలం నమ్ముము. ఏమి నమ్మాలి? వాక్యాన్ని నమ్మాలి. అద్భుతాలు కాదు, ఆశ్చర్యకార్యాలు కాదు, స్వస్థతలు కాదు. మనం నమ్మాల్సింది ఏంటంటే వాక్యము. ఆ వాక్యాన్ని పరిపూర్ణంగా నమ్మి విశ్వసించినటువంటి వ్యక్తి క్రీస్తు థామస్ అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆయన నమ్మాడు, ఆయన విశ్వాసం ఉంచాడు, దానికోసము నిలబడ్డాడు, దానినే ఆయన ఇతరులకు తెలియజేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, అక్కడ పేతురు ఏదైతే బోధించాడో ఆ కొన్నేళ్లకు కుటుంబం దానికోసం నిలబడింది. అలాగనే ఇప్పుడు క్రీస్తు థామస్ ఏదైతే బోధించాడో ఆ యొక్క ప్రత్యక్షత కోసము ఈ రోజున ప్రియులారా గమనించండి, ఈ కుటుంబము మనమందరం కూడా ఆ యొక్క ప్రత్యక్షతలో భాగమై ఉన్నాం మనం ఈ రోజున. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మన ముందు ఏ దర్శనం లేదు, మనకి ఇక్కడ ఏ స్వస్థతలు, అద్భుతాలు లేవు. కానీ కేవలము మనము దేని మీద కట్టబడుతున్నామనంటే విశ్వాసము మీద. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కేవలము విశ్వాసము, కేవలము బయలుపాటు. క్రీస్తు బ్రహ్మము మన మధ్యలోకి వచ్చే ఆయన మన ముందు వచ్చి ఏ అద్భుతాలు ఇక్కడ చేయలేదు, ఏ స్వస్థతలు ఆయన చేయలేదు. ఆయన జీవించిన కాలము వేరు, మనము జీవిస్తున్న కాలము వేరు. కానీ మనం జీవించినటువంటి ఈ కాలము క్రీస్తు థామస్ యొక్క కాలము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఒక గొప్ప బయలుపాటు. చూడండి, ఎవరికి లేనిటువంటి గొప్ప బయలుపాటు ఈ చివరి దినాల్లో క్రీస్తు థామస్ ద్వారా ప్రియులారా మనకు ఆయన అనుగ్రహిస్తా ఉన్నాడు. ఆ వాక్యము ద్వారా మనము కట్టబడతా ఉన్నాం. ఆ వాక్యం కోసమే మనము జీవిస్తా ఉన్నాం. ఈ రోజున మనము ఇంత దూరమున ఎందుకు వచ్చామనంటే ప్రియులారా గమనించండి, ప్రియులారా మన యొక్క సహోదరి ఈ యొక్క వాక్యము కోసము నిలబడినటువంటి కుటుంబము ఇక్కడ ఉంది కనుకనే మనము కష్టం అనుకోకుండా, నష్టం అనుకోకుండా ప్రియులారా ఇంత దూరం మనం ప్రయాణం చేసి వచ్చి ఈ కుటుంబాన్ని మనము బలపరచడం జరుగుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకను కూడా వారు ఈ కుటుంబస్తులో పావని సిస్టర్ గారు, తర్వాత మన మున్నా బ్రదరు, ప్రశాంత్ సాగర్ బ్రదరు, వారు ఇంకా కూడా వారి యొక్క ఆత్మీయ జీవితంలో ఇంకా బలపడినట్లు వారు ఇప్పటికే ఇంకా బాగా బలపడి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నాకు తెలిసి మన రాజు బ్రదర్తో వాళ్ళు ఎప్పుడైతే పరిచయం అయ్యారో అప్పటి నుంచి వాళ్ళు ఆత్మీయ జీవితంలో ఇంకా బాగా ముందుకి ఎదుగుతున్నట్లుగా నేను గమనించాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ గ్రూప్ లో వాళ్ళ వాక్యాలు పెట్టడం కానీ, ఆ మెసేజ్లు పెట్టడం కానీ అన్నీ కూడా నేను గమనిస్తానే ఉన్నా. వారికి ఆత్మీయ జీవితము ఇంకా కూడా దేవునికి దినదినము కూడా ఎదుగుతూ పరిపూర్ణంగా ఈ లోకంలో క్రీస్తులుగా మనము జీవించాలన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అటువంటి ఒక గొప్ప స్థితిలోనికి ఈ రోజున మన దేవుడు మనం తీసుకొచ్చాడు. ఒక గొప్ప ప్రత్యక్షత. ఏమిటా ప్రత్యక్షత? మానవుడే దేవుడు అనేటువంటి ప్రత్యక్షత. అది ఎటువంటి ప్రత్యక్షత అండి? గొప్ప ప్రత్యక్షత, గొప్ప రెవల్యూషన్. అది ఈ ప్రపంచంలో ఎవరికి లేనటువంటి రెవల్యూషన్ లో దేవుడు మనల్ని తీసుకొచ్చాడు అనమాట.
మానవుడే దేవుడు అనేటువంటి గొప్ప ప్రత్యక్షతను దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి ఒక గొప్ప కాలంలోనికి మనం జీవిస్తా ఉన్నాం. ఆ విధంగా ఇంకా కూడా మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ, దేవుని యొక్క వాక్యాన్ని ఈ రోజున క్రీస్తు థామస్ మనకి ఏ వాక్యం అయితే ఇచ్చాడో, ఏ సందేశం అయితే ఇచ్చాడో, ఆ సందేశం గురించి మనం నిలబడుతూ బలపడుతూ మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.